నమస్తే ఎంఆర్న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతనంగా పెంచిన పింఛన్లను 20వ వార్డులో సోమవారం వార్డు కోఆర్డినేటర్ తిరువిధి ప్రసాద్, వార్డు ఇన్ఛార్జి చెన్నంశెట్టి పెంచలయ్యతో కలిసి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి అవతాతలకు పెంచిన 7,000 రూపాయల పింఛన్ను అందజేశారు. ఈ సందర్భంగా తిరువిధి ప్రసాద్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు 4,000 రూపాయల పింఛన్తో పాటు గడిచిన 3 నెలలకు కూడా ఒక్కొక్క నెలకు 1,000 రూపాయల చొప్పున 3,000 కలిపి 7,000 రూపాయలు ఈ నెలలో అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంతటి అవకాశాన్ని కల్పించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కావలి అభివృద్ధి చెందాలని కావ్య కృష్ణారెడ్డికి సాధ్యమవుతుందని, త్వరలోనే అన్ని అభివృద్ధి పనులు మొదలు పెడుతున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రానికి అనుభవైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలయ్య, ఆవులమంద శ్రీనివాసులు, పాలడుగు మురళి, ఉదయ్, పబ్బా సాయి, శాన్వాజ్, శేఖర్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి విడతగా మొదటి నెలలో 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి పింఛన్ని 4,000 రూపాయలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, అదేవిధంగా ఆ పెంచిన పెంపకం కూడా ఏప్రిల్ నెల నుంచి మే, జూన్ నెల నుంచి 3 నెలల హరియర్స్ కూడా జూలై నెలలో ఇచ్చేటప్పుడు కలిపి ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా మదమ తిప్పకుండా 4,000 రూపాయల పింఛను, ఆ 3,000 రూపాయల హరియర్స్ మొత్తం కలిపి 7,000 రూపాయల పింఛను ఈరోజు ఉదయం 6 గంటల నుండి మా ప్రీతమ్మ శాసనసభ్యులు పేదల పాలిత పెన్నిది మా దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళ ఆశయ సాధనలో ఈరోజు ఉదయం కూడా 6 గంటల నుండి మా యొక్క సచివాలయ సిబ్బంది, అదేవిధంగా మా వార్డు ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరం కూడా కలిపి ఇక్కడ ప్రతి గడపకు వెళ్ళేసి ఈ పింఛన్ కార్యక్రమాన్ని ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం 6 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత సుమారుగా 184 పింఛన్లు ఈ యొక్క 20వ వార్డులో 18వ సచివాలయంలో ఉంటే అందులో 181 పింఛను ఈరోజు ఇప్పుడు సాయంత్రం 6:30కి మేము రిలీజ్ చేయడం జరిగింది. ఆ 3 పింఛన్లు కూడా డోర్ లాక్ చేసి వాళ్ళ బయట ఊళ్ళకు వెళ్ళినందువల్ల ఆ 3 పింఛన్లు కూడా రేపు ఇవ్వడం జరిగింది. ఇదొక చరిత్ర. నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వతాతల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే మా పెద్ద కొడుకు మాదిరిగా, అదేవిధంగా మా చిన్న కొడుకు కావ్య కృష్ణారెడ్డి వాళ్ళ యొక్క ఆ ఆనందంలో ఆ ఇద్దరి పేర్లు తలుచుకొని వాళ్ళు కన్నీళ్లు కాలుస్తూ ఉన్నారు. ఇంత 7,000 రూపాయలు ఒక్కసారి మా చేతికిచ్చి ఈ విధంగా మమ్మల్ని ఆదుకున్నందుకు ఆ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నామయ్యా, మా మాటగా ఆయనకి చెప్పండి అని చెప్పి ప్రతి ఇంటికాలు చెప్తా ఉంటే ఇంత మంచి బహుత్తర కార్యక్రమాన్ని, ఇంత ఈ పేదలకు ఇచ్చేటటువంటి పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని మా దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి గారు, మా నాయకుడు, మా చేతుల మీదుగా ఈ విధంగా చేసినందుకు మాకెంత చాలా నిజమైనటువంటి ఏదో మేము పుణ్యం చేసినటువంటి కార్యక్రమంగా ఈరోజు మేము ఈ చేసేటప్పుడు ఆ పేదల కళ్ళల్లో చూసినప్పుడు మాకు చాలా ఆనందం వేసింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సచివాలయ సిబ్బంది అయితే కనీసం మధ్యాహ్నం 3:30కి వాళ్ళు భోజనం చేయడం జరిగింది. అన్నా ఈ 2 అయిపోద్ది, ఈ గొంతులు ఈ 2 ఉన్నాయని చెప్పి మాకన్నా ముందు వాళ్ళు కాళ్ళు నిప్పులు పడుతున్నా, పాపం ఆకలి అవుతున్నా, ఇవన్నీ కూడా కార్యక్రమం కాదు. ఏదైతే మొట్టమొదటిగా మన కార్యక్రమం తీసుకున్నామో ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలి, ఆ సాయంకాలం కల్లా సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ సచివాలయ సిబ్బంది మాకు పూర్తిగా సహకరించినందుకు వాళ్ళకి చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా వార్డుకు సంబంధించి ముఖ్య నాయకులు కానీ, అదేవిధంగా మా తోటి సిబ్బంది కానీ, మా వార్డుకు సంబంధించి అందరూ కూడా యూత్ అందరూ కూడా కష్టపడి ఆ నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా బయటకు కూడా సొంత పనులు మానేసి మాకు సహకరించి ఈరోజు మాకు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా 30,948 ఓట్ల మెజార్టీతో ఎంతైతే ఆయన విజయం సాధించిన ఆనందంలో ఉన్నామో, ఈరోజు ఈ పింఛన్ల కార్యక్రమం కూడా ఇంత గ్రాండ్ సక్సెస్గా చేసినందుకు అదే ఆనందంతో స్ఫూర్తితో మేము ఉన్నాము. అదేవిధంగా ప్రతి నెల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదే విధంగా ఇళ్ళకెళ్ళేసి ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి దానికి సహకరించినటువంటి వార్డు ప్రజలకు కానీ, వార్డు నాయకులకు కానీ, సచివాలయ సిబ్బందికి కానీ, మీడియా ప్రతినిధులకు కానీ మా చేత ఈ కార్యక్రమాన్ని చేపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా ప్రీతమ శాసనసభ్యులు ఈ దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేతులు జోడించి శిరస్సు వంచి వాళ్ళకు మాత్రం మేము ధన్యవాదాలు తెలియజేస్తూ
దీన్ని సహకరించిన అందరూ కూడా పేరు పైన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.